హాయ్ వ్యూవర్స్, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. దాదాపు 164 రోజులు, అంటే 5 నెలలన్నర అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఎందుకున్నారు ఆమె జైల్లో? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ ఆమెనని అటుపక్క సిబిఐ ఇటుపక్క ఈడీ వాళ్ళు చెప్పటం, కేసులు నమోదు చేయటం, బయటకు వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారనటం, ఇంతను లోపల ఉంచారు. ఇక నిన్న ఆమెకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఈమె తరఫున వాదించింది ముకుల్ రోహత్గి. ఈయన ఫీజు నిమిషానికి 17,000. ఆ యావరేజ్గా తీసుకుంటున్నప్పుడు గంటకు వచ్చేసి మినిమం 10 లక్షలు ఉండిద్దంట. సరే, నేను ఆల్మోస్ట్ టీవీకి సంబంధించి కూడా అలాగే కౌంట్ చేసి ఫీ ఏదో వసూలు చేశారంటే అదంతా ఓకే. వచ్చారు కదా. ఆమె బయటకు వచ్చిన తర్వాత చాలా బాధతో కన్నీళ్ళు పెట్టేసుకున్నారు, ఎమోషన్తో మాట్లాడున్నారు. అయితే ఆ మూమెంట్లో నా ఫోకస్ ఎందుకు ఒకసారి ఆమె చేతి వేళ్ళ మీద పడింది. నెయిల్ పాలిష్. నేను ఇక్కడ కవిత గారిని ఎక్కడ తక్కువ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. మొన్న దర్శన్ బెంగళూరు జైలులో బ్రహ్మాండంగా జస్ట్ ఓపెన్ లాంజ్లో కూర్చొని టీయో కాఫీయో తాగుతూ ఆ పక్కన చైర్లు వేసుకుని మిగతా కబుర్లు చెప్పుకుంటా ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఈ దర్శన్ రేణుకా స్వామి అనే అతను చంపించాడు కదా. పవిత్ర గౌడ జైల్లో ఉంది, ఇతను జైల్లోనే ఉన్నాడు. మరి బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చాడు అబ్బా అనిపించింది. ఓల్డ్ పిక్ ఏమని అనుకున్నా, న్యూ పిక్ అది. అప్పుడు తెలిసిన ఏంద్రయ్య అంటే, జైలులో ఉన్నటువంటి వేరే ఖైదీ ఈ దర్శన్ ఎంత ఉల్లాసంగా ఉన్నాడో, ఎంత ఉత్సాహం ఉన్నాడో, ఎంత హ్యాపీగా బిందాస్గా ఉన్నాడో జైల్లో అంటూ వేరే ఒక ఖైదీ ఫోటో తీసి దానిని వాళ్ళ ఆవిడికి పంపాడు. అంటే జైల్లో ఉన్న ఖైదీల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, చక్కగా బిందాస్ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, ఏది కావాలంటే తినొచ్చు, తాగొచ్చు. సో ఈ ఇష్యూ హైలైట్ అయ్యేసరికి కర్ణాటక హోమ్ మినిస్టర్ జరుగుతున్న పరమేశ్వరన్, నువ్వు వెళ్తున్నా అసలు ఇటువంటి ఎలా జరుగుతుంది ఏంటి, జైలు అనుకున్నారు ఏమంటున్నారు అద్దెని హడావుడి చేశారు. చివరికి బెంగళూరు జైలు నుంచి బళ్ళారి జైలుకి దర్శనం తరలించారు. అయినా సరే అక్కడ కూడా అతను వీఐపీ ట్రీట్మెంటే ఉంటుంది. కమింగ్ టు మన కవిత గారి టాపిక్ వద్దాం. ఆమె చేతులకు నెయిల్ పాలిష్ చూసాక నాకు అనిపించింది, ఈమెకి జైల్లో ఏ లోటు రానివ్వలేదు. జస్ట్ కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య డీల్ ఇంకా సెట్ కాలేదు, దానికోసం ఇన్నాళ్ళు ఉన్నారు, ఇక డీల్ సెట్ అయింది, ఇంకా బయటకు వస్తుంది, నో డౌట్ చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటే ఇందుకు ఇలా అంటున్నారు ఏంద్రా అనుకున్నా. నిన్న ఆమె చేతికి నెయిల్ పాలిష్ చూసాక నాకు అనిపించింది. సో ఆమెకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేశారు. బట్ ఇన్ని రోజులు జైల్లో ఉండటం అంటే ఓ రకంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఎందుకు బయటకు వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడో చెక్ చేసినప్పుడు కానీ, ఒక కనిమూలి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ రాజకీయ పరమైనటువంటి కుట్రల నేపథ్యంలోనే జైలులో మగ్గిపోతున్నారు. కొంతమంది ఈవెన్ వారికి శిక్ష పడినా ఏదైతే మరలా బయటకు వచ్చేస్తున్నారు. అలా ఈ కవితను ఇన్ని రోజులు కూడా ఉంచింది ఎందుకు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది నిజమేనేమో అనిపించింది నాకు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ని వీక్ చేయాలి అని 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, ఇండైరెక్ట్గానే ఈ బీఆర్ఎస్కి, దట్ మీన్స్ అప్పుడు టీఆర్ఎస్కి హెల్ప్ అయింది ఈ బీజేపీ వాళ్ళే. 2014 కాదు, 2018 మాత్రం డ్యామ్ షూర్గా బీజేపీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి, దట్ మీన్స్ టీఆర్ఎస్ వాళ్ళకి. ఇక సెకండ్ ప్లేస్లో వాళ్ళు వద్దాం అనుకునేసరికి రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పుంజుకుంది. దెన్ ఇక బీఆర్ఎస్ని మళ్ళీ విలీనం చేసుకోవాలా, లేదు బీఆర్ఎస్ని వీక్ అన్నా చేయాలా, ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ స్ట్రెంగ్తన్ అయిపోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ అంటే బీఆర్ఎస్ అనేది ఉండకూడదు. మరి ఎలా ఏంటి? అప్పుడే వాళ్ళకి కనపడింది ఢిల్లీ లిక్కర్ కేసు. అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ సమయంలో జాతీయ పార్టీగా గుర్తింపు కూడా తెచ్చేసుకుంది. అండ్ ఉత్తర భారతదేశంలో ఓ రకంగా బీజేపీకి ఇప్పుడు అడ్డుపల్లు అనుకోవచ్చు, లేదంటే కాంపిటీటర్ అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీని. అందులో క్లియర్గా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా, ఆయన కూడా బెయిల్ వచ్చింది మొన్న. ఇంకేమైనా లోపల ఇంత కరెక్ట్ కాదురా బాబు అనుకున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఏదైతే ఇన్నాళ్ళు వాదనలు జరిగి ఉన్నాయో, ఆ రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు ఇవన్నీ అయిపోయి చివరి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. ఇక అప్పుడు ఖచ్చితంగా బెయిల్ వచ్చి దాని మీద బీఆర్ఎస్లు ఉన్నారు.
అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమో వాళ్ళకి బెయిల్ వస్తుంది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మీద డీల్ ఓకే అయిపోయింది అని చెప్పటం. ఈలోపు వచ్చేసి కవిత గారికి సంబంధించేసి హెల్త్ రిపోర్ట్స్ అని అవన్నీ అన్ని నార్మల్ ఉన్నాయి అని అనటం. ఇక క్లారిటీ ఏంటి అంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత నన్ను అకారణంగా జైల్లో ఉంచారు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, ఎవరైనా ఊరికి నదిదు ఉపేక్షించేది లేదు, నేను తెలంగాణ బిడ్డని కేసీఆర్ బిడ్డని తప్పు చేయను అంటూ ఎమోషనల్ మాట్లాడుతూ అభివాదం చేస్తూ చెయ్యి ఇలా లేపి మాట్లాడుతున్న మూమెంట్లో ఇలా అంటున్న మూమెంట్లో కూడా మొత్తం నెయిల్ పాలిష్. ఆమె జుట్టు మరలా వైట్ హెయిర్ ఉంది, జుట్టుకు రంగేసుకోలేదు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ నేను కవిత గారిని ఎక్కడ తక్కువ చేయట్లా, ఓన్లీ నేను మాట్లాడే దానిలో జైలులో ఉన్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీనా డబ్బున్నోళ్ళ పొలిటికల్గానా ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగానే ఏ గంట సెట్ చేస్తున్నారు అన్నట్టుగా నేను అంటుంది. ఈవెన్ మన పవిత్ర గౌడ్ కూడా ఏదో సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నట్టుగా ఆమెను జైలు నుంచి ఇంటికి పట్టుకెళ్తే హ్యాపీగా చక్కగా మేకప్ లిప్స్టిక్ వేసుకొని హ్యాపీగా బయటకు వచ్చింది. అప్పుడు ఆ పోలీసులు కూడా సస్పెండ్ చేసినంత పడింది. బట్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంటే ఇప్పుడు అర్థమవుతాం. సరే బయటకు వచ్చింది, చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఊరుకోము తాట తీస్తామన్నది దాన్ని గట్టిగానే ఇది చేస్తున్నారు. బట్ రానున్న కొద్ది రోజులలో ఈ బీఆర్ఎస్ బీజేపీలో కలవటం కానీ ఇందులో ఉన్న కీలకమైనటువంటి వాళ్ళు అటు బీజేపీ సైడ్ వెళ్ళటం కానీ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. అసలు అలలా అంటారని చెప్పేసి మన కేటీఆర్ ఏకంగా ఆర్టీవీ రవిప్రకాష్కి నోటీస్ కూడా పంపినట్టున్నారు. మీరు అకారణంగా అసలు ఏమాత్రం నిజం లేకుండా అడ్డదిడ్డంగా వార్తలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందా, ఏం మాట్లాడుతాను మీరు అద్దని ఇదని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. చాలామంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతుంటే మేము ఊరుకోం అద్దని అన్నారు. కాంగ్రెస్లో మాత్రం వెనక తగ్గల, బారాబార్ అంటాం మేము. ఇప్పుడు కవిత బయటికి రావాలి, ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలి, అప్పుడు కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు అండ్ కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. ఈలోపు కవిత ఏమో జైలు నుంచి బయటకు వచ్చింది. ఇక హరీష్ రావుకేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో లీడ్ చేసింది ఇంకా అతనే. ఇదే జరగబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ముందైతే కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన మూమెంట్లో ఆమె చూసినప్పుడు కూడా బాధతో ఉన్నా కానీ ఆమెకి జైలు ఇబ్బంది పెట్టలేదు, ఆమెకి ఏ ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారని కనిపిస్తుంది. తర్వాత ఇక ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి, కవిత గారి బెయిల్ వచ్చింది కదా, వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలి. కలుపుతారా? మీకేమనిపిస్తుంది? నాకైతే మాత్రం ఈ బీఆర్ఎస్కి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మేబీ వాళ్ళు బీజేపీలో కలిసే ఛాన్స్ ఉంది. పేరుగా ఒకళ్ళు ఆగటమో లేదంటే ఇద్దరు ఉండటమో లేదా రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి కలవటం లైక్ ఆ వేలో అని నాకు అనిపిస్తుంది. జస్ట్ లైక్ 2019 తర్వాత టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళంతా బీజేపీలో గెలిచారు. ఎక్సెప్ట్ పెద్ద ఉన్నారు, ఆయన తప్ప రిమైనింగ్ అంతా కూడా బీజేపీలో గెలుచున్నారు. ఎందుకు ఏంటి అంటే రాజకీయం ఇంకంతే. సో చాలా విషయాలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు చెప్పినా, చాలా పొలిటికల్గా ప్రాక్టికల్గా నేను చెప్పింది ఏదైతే ఉందో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కర్ణాటకలో జైలులో ఉన్నప్పుడు శశికళ రూపా మౌడ్గిల్ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి చూసి షాక్ అయింది. శశికళ ఉంది జైల్లో లేదంటే అతనప్పుడు గెస్ట్ హౌస్లోనే, ఎందుకు సెపరేట్ కిచెను, మళ్ళీ మనం కలవడానికి వస్తే వచ్చి కలవచ్చు. కమింగ్ టు దర్శన్ పవిత్ర కూడా వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు మరి కవిత గారి సమస్య చూసుకున్నప్పుడు ఇండైరెక్ట్గానే అలాగే కనిపిస్తూనే ఉండే. సో జైళ్ళలో ఉన్నప్పుడు విఐపి ట్రీట్మెంట్, రాజకీయంగా డ్రామాలు అండ్ ఫైనల్లీ జనాలు ఎర్రోళ్ళు. ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా అబద్ధం అయితే బాగుండని అనుకుంటూ ఉన్నా. కవిత గారు ఒక మాట అన్నారు చూశారు, నేను తెలంగాణ బిడ్డని కేసీఆర్ బిడ్డని, నేను ఏ తప్పు చేయలా, నేను మొండిదాన్ని, అందుకే ఎంత దూరమైనా వెళ్తా, నేను ఏ తప్పు చేయాలో నేను నిరూపించుకుంటాను ఎదుట అన్నారో. ఆమె కనుక అలా నిరూపించుకొని ఈ బీఆర్ఎస్ కనుక బీజేపీలో కలవకుండా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఈ దిక్కుమాలిన రాజకీయం అనేది ఏదైతే ఉందో జనాలకి క్లియర్గా అర్థమైంది అనమాట. ఏమని, కరెక్ట్గా ఉన్న వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా పర్లేదులేరా జనాలేరా ఎర్రోళ్ళు అనుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు అన్నది అర్థమైతే అప్పుడు తెలుగు ప్రజలు మారాల్సిన వాళ్ళు ఇంకా మారతారు.